తెలంగాణలో మూడో రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు మరికొంతమంది కీలక నేతలు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే రెండో రోజు నామినేషన్లు పోటెత్తాయి. పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీగా నామినేషన్లు వేశారు. ఇప్పటికే తెలంగాణలో నామినేషన్ల సంఖ్య సెంచరీ దాటింది. చాలా మంది ప్రముఖ నేతల నామినేషన్లు వేశారు. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు రెండో రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. నిన్న ఒక్కరోజే 57 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. ఇక మొత్తంగా రెండు రోజుల్లో 117 నామినేషన్లు దాఖలు కాగా 98 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజ్య సమితి పార్టీ తరపున మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా తుపాకుల మురళీకాంత్ ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని తుపాకుల మురళీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా పరిపాలనా దక్షత కలిగిన అభ్యర్థిని మెదక్ బరిలో గెలిపించాలని, పార్లమెంట్లో తెలంగాణ వాదం బలంగా వినిపించేందుకు తెలంగాణ రాజ్య సమితి పార్టీకి ఓటు వేయాలని తుపాకుల మురళీకాంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వాటి అమల్లో ఘోరంగా విఫలం చెందడంతో పాటు అమలుపై ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీలపై అసహనం వెళ్లగక్కడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. రాబోయే 22 రోజుల పాటు ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి తెలంగాణ రాజ్య సమితి పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు విన్నవించడంతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మోసపూరిత హామీలను వివరించాలని కోరారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వివిధ హోదాల్లో పనిచేసిన తనకు మెదక్ పార్లమెంటు పరిధిలోని ప్రతి గ్రామంపై పూర్తి అవగాహన ఉందని, ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులతో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తుపాకుల మురళీకాంత్ తెలిపారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఈ రెండు పార్టీలకు మంచి పట్టు ఉన్నా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అవి ఏమీ పనిచేయడం లేదు. అందుకే అభ్యర్థులను ప్రకటించడంలో మినామేషాలు లెక్కిస్తున్నాయి. దీనికి కారణం ఇక్కడ ఎలాగైనా గెలవాలి అని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఈ సీట్ను చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ముందు ఒక పార్టీ ప్రకటిస్తే ఆ అభ్యర్థిని చూసి ఇంకో పార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి వేచి చూస్తున్నాయి. 40 ఏళ్ల కిందట దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలో పడుతుంది. గతంలో కొన్ని దశాబ్దాల పాటు ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. 1979, 84 మధ్య కాలంలో దివంగత నేత ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి దేశ ప్రధానిగా కొనసాగారు. తదనంతరం ఈ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత మాజీ మంత్రి ఎం బాఘారెడ్డి 2 దశాబ్దాలు మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాలంలో తెలంగాణ ఉద్యమం మొదలవడంతో మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉద్యమం నుండి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వరుస విజయాలు వచ్చాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటైన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకొని ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఆలే నరేంద్ర గెలిచారు. ఆ తర్వాత పొత్తు లేకపోయినా 2009, 2014, 2019 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయం సాధించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీకి ఈ పార్లమెంటు ఎన్నిక సవాలుగా నిలిచాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలనే ఉద్దేశంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అందుకే మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం తర్జన భర్జన పడుతుంది. గతంలో కాంగ్రెస్ కు బలంగా ఉన్న మెదక్ పార్లమెంట్ను తెలంగాణ ఉద్యమం ఫలితంగా బీఆర్ఎస్ కి పెట్టని కోటగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అలాగే ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. వీరిని ఎదుర్కొని ఈ నియోజకవర్గంలో విజయం సాధించడం కోసం కాంగ్రెస్ ధీటైన అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ బలమైన నేతను పెట్టాలనే ఆలోచనలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మంచి పట్టు ఉందని, దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోవాలనే ఆలోచనలో ఉంది కారు పార్టీ. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఎవరు అనేది తేలిపోయింది. కావున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని, ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టు ఉందని, దాన్ని పోగొట్టుకోకుండా ఈ పార్లమెంటు పరిధిలో మళ్లీ విజయం సాధించాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంది.